బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రంప్కు నోబెల్ అకాడమీ బిగ్ షాక్ ఇచ్చింది. చిన్న తప్పిదంతో శాంతి పురస్కారానికి ట్రంప్ దూరమయ్యారట. నోబెల్ ప్రైజ్ నామినేషన్లో బిగ్ మిస్టేక్ జరిగింది. డెడ్ లైన్ ముగిసిన తర్వాత ట్రంప్ నామినేషన్ వేశారట. నోబెల్ ప్రతిపాదనలు పంపేందుకు చివరి తేదీ ఫిబ్రవరి 1, 2025 కాగా గడువులోపు ట్రంప్కు మద్దతుగా ఎవరు కూడా దరఖాస్తులు చేయలేదు. ట్రంప్ అప్లికేషన్ రిజెక్ట్ కావడంతో నోబెల్ రానట్టుగానే భావించాలి. ట్రంప్ని నోబెల్ ప్రైజ్ని నామినేట్ చేసిన ఇజ్రాయెల్, పాకిస్తాన్, కంబోడియా ఈ దేశాలన్నీ కూడా గడువు పూర్తయిన తర్వాత దరఖాస్తులు ఇచ్చాయట. నోబెల్ శాంతి బహుమతికి 338 మంది వ్యక్తులు, సంస్థలు నామినేట్ అయ్యాయి. గతేడాది నోబెల్ శాంతి బహుమతి నిహాన్ హిండియాకోకు ప్రదానమైంది. అయితే ఇవాళ సాయంత్రం నోబెల్ శాంతి బహుమతి విజేత ప్రకటించే అవకాశం ఉంది. ఇంకా నయం, ఆయన పేరు ప్రతిపాదించిన దాంట్లో కూడా ఆలస్యమైంది. ప్రతిపాదించి ఉంటే అక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడేమో, అక్కడ కూడా తన యొక్క ప్రతిభని, తన యొక్క స్టైల్లో అగ్రజుడిని అని చెప్పి తన మేధావితనాన్ని అక్కడ కూడా ప్రదర్శించేవాడేమో. ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్పై దాడి జరిగింది, ఈరోజు పాకిస్తాన్ దాడి చేసింది. దీని వెనుక కారణం ఎవరున్నారని చెప్పి మనం లోతుగా విశ్లేషించగలిగితే ట్రంప్ వరకే ఆగుతుంది. ఇరాన్, ఇజ్రాయెల్ మరియు యుద్ధంలో ఇరాన్పై దాడి చేసింది ఎవరంటే అందరికి తెలిసిందే, అది డొనాల్డ్ ట్రంపేనని చెప్పి. ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ వైపుగా నిలబడి పాకిస్తాన్ని పవర్ఫుల్గా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసింది డొనాల్డ్ ట్రంపే. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. 7 దేశాల యుద్ధాన్ని ఆపారని చెప్పి అబద్ధపు మాటలు మాట్లాడినంత మాత్రం నోబెల్ ప్రైజ్ ఇస్తారా? పాకిస్తాన్ యుద్ధం చేసి, పాకిస్తాన్ అల్లకల్లోలను సృష్టించి, పాకిస్తాన్ భారత్లో మారణ హోమాన్ని సృష్టించి, ఆ దేశము ఎలా ఉందంటే ఇలా దొంగ దొంగ నడిచినట్టుగా పాకిస్తాన్ వెళ్ళి డొనాల్డ్ ట్రంప్కి శాంతి బహుమతి అని ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదన కూడా పాపం వాళ్ళకి ఏం తెలుసు, చదువా సంధ్య. జనరల్గా సెప్టెంబర్ నుంచి జనవరి 31 వరకు కూడా గడువులు తీసుకుంటారు. అంటే ఫిబ్రవరి మొదటి రోజు నుంచి ఫిబ్రవరి 1 వరకు ముగుస్తాయి. ఒకవేళ కనుక వచ్చే ఏడాది ఇదే సమయానికల్లా ఎవరికైనా శాంతి బహుమతి రావాలంటే ఇప్పుడు ఈ బహుమతులకు సంబంధించి అనౌన్స్మెంట్ అయిపోయిన మరుసటి నాటి నుండే మొదలవుతాయి నామినేషన్లు, దరఖాస్తులు మొదలవుతాయి. సో దరఖాస్తులకు సంబంధించి ప్రతిపాదిస్తూ కొంతమంది దరఖాస్తు చేస్తూ ఉంటారు, ఒకరు రిప్రజెంట్ చేస్తారా, లేకపోతే తనంతట తానే నామినేషన్ వేస్తారా, ఎలాగో జరుగుతూ ఉంటుంది. సో అది ఫిబ్రవరి 1, 2025 వరకు మొన్న జరిగింది. రేపటి వచ్చే ఏడాదికి సంబంధించి ఫిబ్రవరి 1, 2026 కల్లా అది జరుగుతూ ఉంటుంది. అయితే దానికి సంబంధించి ఆ గడువు పూర్తయిన తర్వాత అటు కంబోడియా, ఇజ్రాయెల్ అండ్ పాకిస్తాన్ ప్రతిపాదించాయట డొనాల్డ్ ట్రంప్ పేరు. ఒకవేళ ప్రతిపాదించినా వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఆల్ఫ్రెడ్ నోబెల్స్ ప్రైజ్ గివింగ్. సో నామినేషన్స్, ఆ నోబెల్ ప్రైజ్ అకాడమీ పట్ల చాలా సంపూర్ణమైనటువంటి విశ్వాసం, అక్కడ జరిగినటువంటి ప్రక్రియ పైన కొంత నమ్మకం కూడా ఉంది. కాబట్టి ఇటువంటి ప్రతిపాదనలు వచ్చినా, ఇటువంటి కొన్ని తప్పుడు పేర్లు, అన్ని అర్హతలు లేకున్నటువంటి వ్యక్తుల పేర్లు వచ్చినా కూడా అన్ని తూచా తప్పకుండా ప్రతిదీ విశ్లేషించిన తర్వాతనే బహుమతి వస్తుంది. 7 దేశాల యుద్ధాన్ని ఆపానని చెప్పేటువంటి అబద్ధపు మాటలకో, భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపాను కదా, నా అంతటి వాడు లేడని చెప్పేటువంటి మాటలకో, నేను టారిఫ్లు పెంచడం మూలంగానే దేశాలు యుద్ధాలు ఆపుతున్నాయని చెప్పేటువంటి అబద్ధపు మాటలకో, ఈ మాటలకు నోబెల్ శాంతి బహుమతి రాదు. సో నోబెల్ శాంతి బహుమతికి అర్హుడు కాదట ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్. ఆయన పేరు దరఖాస్తు ఆ నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత జరిగిందట. సో పాకిస్తాన్, కంబోడియా అండ్ ఇజ్రాయెల్ 3 దేశాలు ఆయన పేరును ప్రతిపాదించాయి. ఈ 3 దేశాలు కూడా గడువు పూర్తయిన తర్వాత ఆయన పేరును దరఖాస్తు చేశాయట. సో ఇప్పుడు ఆయన పేరు కన్సిడరేషన్ లేదు. ఇక డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ కాదు, నోబెల్. ఇక ఆయనకి నో అవార్డ్, నో నథింగ్. సో ఆయనకి ఇప్పుడైతే అవార్డు లేదు. మళ్ళీ ఈ ఆల్రెడీ తప్పు తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ ఇంకా టర్మ్ కంటిన్యూ అవుతుంది. సో నెక్స్ట్ సారికి ఆయనకు అవకాశం రావాలని చెప్పి ఆయన ప్రయత్నించే అవకాశం ఉంది. ఇటు మళ్ళీ ఈ 3 దేశాలు వెళ్ళిపోయి మళ్ళీ ప్రతిపాదించే అవకాశం కూడా ఉంది. 78 ఏళ్ల వయసు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి. దాదాపుగా 8 పదుల వయసు వచ్చిన తర్వాత ఏదో రకంగా చివరిసారి, రెండోసారి అంతే, ఇక అంతకుమించి ఉండదు. అమెరికాలో కూడా 2 సార్లు మాత్రమే అధ్యక్షుడిగా చేయాలి. ఆ తర్వాత అవకాశం కూడా ఉండదు. అమెరికా అధ్యక్షుడిగా నెక్స్ట్ ఎట్లా అవకాశం ఉండదు. కాబట్టి ఈ వయసులో ఏదో రకంగా నా సెట్ మార్క్ క్రియేట్ చేసుకోవాలి, ప్రపంచ దేశాల్లో నేను ఒక ఫెమిలియర్ పర్సన్ కావాలి. నోబెల్ శాంతి బహుమతికి నేనే, అంటే నోబెల్ శాంతి బహుమతి రావడం వల్ల ఏమవుతుందనంటే చరిత్రలో చిరస్మరణీయంగా పేరు ఉండిపోతుంది. ఏమని? ప్రపంచ దేశాల్లో ఒకప్పుడంట అని చరిత్రలో చెప్పుకుంటారు. ఒకప్పుడంట డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి వ్యక్తి అమెరికా అధ్యక్షుడిగా చేసేవాడంట. ఆయన సమయంలో ప్రపంచ దేశాల్లో యుద్ధాలు జరిగేవంట. ఇండియా, పాకిస్తాన్, ఇరాన్, ఇజ్రాయెల్, రష్యా, ఉక్రెయిన్ లాంటి యుద్ధాలు జరిగేవంట. నార్త్ కొరియా, సౌత్ కొరియా లాంటి యుద్ధాలు జరిగేవంట. వాటన్నిటినీ ఒంటి చేత్తో డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తి ఆపేవాడట. ఎస్, ఈ పదాల కోసం, ఈ తప్పుడు
చరిత్ర కోసమే ఆయన చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ అటువంటి ప్రయత్నాలు మొత్తం కూడా ఇప్పుడు చాలా క్లియర్గా కొట్టిపారేసిందని చెప్పాలి. సో గడువు పూర్తయిన తర్వాత దరఖాస్తు వచ్చింది కాబట్టి నథింగ్, నో నోబెల్ ప్రైజ్ టు డొనాల్డ్ ట్రంప్ అనేది మాత్రం అర్థమవుతోంది. కానీ ఆయన ఆశ చూసారా, నేను చాలా తీవ్రంగా యుద్ధాలను ఆపానని చెప్పి తన నోటి వెంటే మాట్లాడుకొచ్చారన్న వైట్ హౌస్ వేదికగా. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. I have no idea. I mean, look, I did settle. Marco would tell you we settled 7 wars. We're close to settling an 8th. And I think we'll end up settling the Russia situation, which is horrible. 7,000 people died last week, by the way, in Russia, between Russia and Ukraine. I think we'll settle that. So I don't think anybody in history settled that many, but perhaps they'll find a reason not to give it to me, you know? Perhaps they... రైట్, నేను ప్రపంచ దేశాల్లో 7 దేశాల యుద్ధాలని ఆపాను. టారిఫ్లు విధించడం మూలంగానే ఆ యుద్ధాలన్నీ ఆగిపోయాయి. సో అందుకే నాకు శాంతి బహుమతి వస్తుందని ఆశిస్తున్నాను. నాకు తెలియదు ఇంకా, బట్ ఆశిస్తున్నాను రకంగా మాట్లాడుకొచ్చాడు ఆయన. వైట్ హౌస్ వేదికగా తన అధికారిక భవనం దగ్గర ఆయన మాట్లాడిన మాటలు ఇవి. సో నిజంగా శాంతి బహుమతికి డొనాల్డ్ ట్రంప్ అర్హుడని మీరు అనుకుంటున్నారా? 7 దేశాల యుద్ధాలు నిజంగానే ఆపుకొచ్చాడా? ఇరాన్లో న్యూక్లియర్ వెపన్ ఉంది. ఆ న్యూక్లియర్ వెపన్ కారణంగా నిజంగా ప్రయోగించాల్సి వస్తే ప్రపంచ దేశాలు మొత్తం ఇబ్బంది గురవుతాయని చెప్పి అక్కడి దాన్ని కొట్టిపారేసి ఇరాన్ పైన దాడి చేసి ఇరాన్ వంటి న్యూక్లియర్ స్థావరాన్ని కుప్పగూల్చిన ఆయన పాకిస్తాన్లో న్యూక్లియర్ స్థావరం ఎందుకు కూల్చలేకపోతున్నాడు? సేమ్ ఇంటెన్షన్ కదా. ప్రపంచ దేశాల్లో శాంతి నెలకొల్పాలని ఉద్దేశం అయితే అక్కడ తప్పు అనిపించింది, పాకిస్తాన్లో ఎందుకు గొప్ప అనిపిస్తోంది? అక్కడ నీకు ఉగ్రవాదం ఉంది, ఉగ్రవాద చర్యలు ఉన్నాయని చెప్పి యెమెన్స్ని, హౌతీస్ని వీళ్ళందరినీ ఉగ్రవాదులుగా భావించే నువ్వు పాకిస్తాన్ ఎందుకు ఉగ్రవాదిగా భావించలేకపోతున్నావు? రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో యుక్రెయిన్కి మద్దతుగా ఉండి ఉక్రెయిన్ వైపు నుంచి ఇటు రష్యా వైపుగా రష్యా అధ్యక్షుడు పయనిస్తున్నటువంటి ఒక విమానం పైన దాడి జరిగితే దాన్ని తప్పుపట్టలేదు. కానీ తిరిగి రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్పై దాడి చేస్తే రష్యా అధ్యక్షుడు ఒక మూర్ఖుడు, హీఈస్ ఎ మ్యాడ్ మ్యాన్, ఆయన అనవసరంగా సామాన్య మధ్యతరగతి ప్రజల యొక్క ప్రాణాలు పుట్టన పెట్టుకుంటాడని చెప్పి మాట్లాడుకొచ్చిన డొనాల్డ్ ట్రంప్ మరి ఆ రోజు ఉక్రెయిన్ చేసిన దాడి పట్టించుకోలేదా? ఉక్రెయిన్ దాడిని అది తప్పనిపించలేదా? అంటే ఆయనకు నచ్చింది, ఆయనకు మెచ్చింది, ఆయనకు సహకరించేది మాత్రం తప్పు కాదు, ఒప్పు. అది 100% ట్రూ. బట్ ఏదైతే వ్యతిరేకంగా ఉంటుందో, ఏదైతే తనకు సానుకూలంగా లేకుండా ఉంటుందో అది మాత్రం తప్పు. డొనాల్డ్ ట్రంప్ యొక్క ద్వంద్వ వైఖరి ఎలా ఉందనంటే, ఈయన పాకిస్తాన్కి డబ్బులు ఇచ్చి భారత్పై రెచ్చగొట్టొచ్చు, కానీ డైరెక్ట్గా డబ్బులు ఇవ్వడమే. కానీ మనం మాత్రం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తే ఆ డబ్బులు రష్యా ఉక్రెయిన్పై యుద్ధానికి వాడుతుందని చెప్పి టారిఫ్ విధిస్తాడు ఇండియా పైన. ఆయన వచ్చేమో పాకిస్తాన్ డైరెక్ట్గా 120 మిసైల్స్ ఇవ్వచ్చు, డైరెక్ట్గా ఆయిల్ రిజర్వ్స్ పెట్టొచ్చు, అటు టర్కీతో ఒప్పందం కుదిర్చి 1000 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ హబ్ని ఏర్పాటు చేయించవచ్చు. ఇలా డబ్బు ఇవ్వడం అవ్వదు కూడా. ఇలా డబ్బు ఇవ్వడం అవ్వదు. ఈ డబ్బులు ఇవ్వడం మూలంగా పాకిస్తాన్ భారత్పై దాడి చేయదు. కానీ రష్యా నుంచి మనం ఆయిల్ కొనుగోలు చేస్తే మాత్రం ఆ ఆయిల్ కొనుగోలు చేసే డబ్బులతో రష్యా ఉక్రెయిన్పై దాడి చేస్తుందట. ఆయనకు నచ్చింది, ఆయనకు మెచ్చింది, ఆయనకు సహకారం ఉండేది మాత్రం ఒప్పు. ఏదైతే వ్యతిరేకంగా తప్పు రకంగా ఆయన బిహేవ్ చేస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ ద్వంద్వ వైఖరి అర్థమవుతోంది. ఇదే పాకిస్తాన్ దగ్గర ఇరాన్ మాదిరిగా న్యూక్లియర్ వెపన్ ఉంది. ఇరాన్ న్యూక్లియర్ వెపన్ తప్పు అనిపించింది, కానీ పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్ ఒప్పు అనిపించింది. మనం ఆ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం మూలంగా మనకు ఆయిల్ వస్తుంది, మనం డబ్బులు ఇస్తున్నాం. వాళ్ళు అక్కడ డబ్బుని ఏ రకంగా వాడుకుంటారో వాళ్ళు ఇష్టం. కానీ యుద్ధం చేయడం మనం ఎక్కడ చెప్పట్లేదు. యుద్ధం గురించి సహకరించడం, మనం యుద్ధ సామాగ్రి పంపించడం లేదు అక్కడికి. మనం యుద్ధానికి తటస్థంగా ఉన్న ఒక సందర్భంలో యుక్రెయిన్పై దాడి చేయడం తప్పు అంటూ కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడుకొచ్చే పరిస్థితి ఉంది. కానీ పాకిస్తాన్కి డైరెక్ట్గా డబ్బిచ్చి, పాకిస్తాన్ డైరెక్ట్గా పెట్టుబడులు పెట్టి పాకిస్తాన్కి ఆయుధ సామాగ్రిని సమకూర్చి భారత్పై రెచ్చగొడుతున్న నువ్వేమో కరెక్ట్, మేము తప్ప. ఇది డొనాల్డ్ ట్రంప్ యొక్క ద్వంద్వ వైఖరి. ఇక్కడ కామెంట్ వచ్చింది, కృష్ణరాజు పతివాడ, ట్రంప్ నామినేట్ లయర్ అవార్డు, ఆయనకి లయర్ అవార్డు ఇవ్వాలి, ఒక అబద్ధపు కోరు అనే రకంగా ఆయనకు అవార్డు ఇవ్వాలి అని చెప్పి కోరుతున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? డొనాల్డ్ ట్రంప్ నిజంగా నోబెల్ బహుమతికి అర్హుడని మీరు అనుకుంటున్నారా? ఇంతటి దమనకాండని, ఇంతటి దుర్మార్గమైనటువంటి చర్యల్ని ప్రపంచ దేశాల్లో సృష్టించేటువంటి వ్యక్తికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. I have no idea. I mean, look, I did settle. Marco would tell you we settled 7 wars. We're close to settling an 8th. And I think we'll end up settling the Russia situation, which is horrible. 7,000 people died last week, by the way, in Russia, between Russia and Ukraine. I think we'll settle that. So I don't think anybody in history settled that many, but perhaps they'll find a reason not to give it to me, you know? Perhaps they will.
I have no